be put into fire. వారు అగ్ని గుండములో పడవేయబడబోతున్నప్పటికీ You know what they said? వాళ్ళు ఏమన్నారు తెలుసండి? We trust in the God who is God of this world. ఈ యొక్క లోకానికి సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన దేవుని మీద మన నమ్మకం ఉందన్నారు. Even if he save or doesn't save us, we are going to trust in him. మమ్మల్ని అగ్ని గుండములో నుంచి రక్షించినా రక్షింపకపోయినా ఆ దేవుడి మీదే మా నమ్మకం పెడతామన్నారు. Hallelujah. Hallelujah. That was the faith of the apostles also. అదే అపోస్తలులకు ఉన్నటువంటి విశ్వాసము కూడా. They did not believe in the things of this world. ఈ లోక సంబంధమైన వాటి మీద వారు నమ్మిక పెట్టుకోలేదండి. They believed on the God who called them. వారిని పిలిచిన దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారు. That is why all the 10 apostles were martyred for the Lord. అందుచేతనే అపోస్తలులుగా పిలువబడినటువంటి శిష్యులు 10 మంది ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. What gives you boldness to stand for the Lord? ఏమండి అలాగన దేవుని కొరకు ధైర్యంగా నిలబడడానికి ఏమిటి మీకు ఇచ్చినటువంటిది? Even in the midst of persecution, హింస వచ్చినా సరే, even in the midst of suffering, ఎటువంటి శ్రమ వచ్చినా సరే, even in the midst of humiliation, ఎటువంటి కించపరచబడిన పరిస్థితి నీకు ఎదురైనా సరే, this fruit of faith will give you such faith. ఈ యొక్క విశ్వాసమైనటువంటి యొక్క ఫలము అట్టి ధైర్యాన్ని విశ్వాసాన్ని నీకు ఇస్తుంది. That is the fruit of faith. అదండి విశ్వాస ఫలం అంటే. And what is the gift of the faith? సరే ఇప్పుడు ఆత్మ ఇచ్చేటువంటి విశ్వాసం అనే వరం అంటే ఏమిటి? The gift is also through the Holy Spirit. ఈ వరము కూడా ఆత్మ ద్వారానే అనుగ్రహించబడుతుంది. Is given by the Spirit of God to do a particular task entrusted to us. మనకు అప్పగించబడినటువంటి ఒక పని చేయడం కొరకు ఈ వరం అనేటువంటి విశ్వాసము ఆత్మ ద్వారా మనకి ఇవ్వబడుతుంది. May be a prophet. ప్రవక్త ఉండొచ్చు మీరు. You may have all this calling in your life. ఈ వివిధమైనటువంటి పిలుపులు మీ జీవితంలో ఉండి ఉండవచ్చు. To fulfill the work that God has entrusted to you. దేవుడు మీకు అప్పగించినటువంటి ఒక పని మీరు నిర్వర్తించడానికి You need this gift to fulfill his task. ఆ పని చేయడానికి ఆ పని ముగించడానికి వరం అనేటువంటి ఒక విశ్వాసం అనే వరము మీరు కలిగి ఉండాలి. In book of Hebrews 11th chapter we see different kinds of faith. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే వేరు రకాలైనటువంటి విశ్వాసాలు మనం చూస్తున్నాం. Right from Abraham. అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి. But there are different kinds of faith to different men. ఒక్కొక్కరికి వేరు రకాలైనటువంటి ఒక విశ్వాసం అనేది చూస్తున్నాం. And how can you explain this gift of faith? ఈ విశ్వాసం అనే వరాన్ని మనం ఎలా వివరించుకోగలము? Particularly if you see David. ప్రత్యేకంగా దావీదు యొక్క జీవితం చూస్తే We see in 1 Samuel 17th chapter 46. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో గనుక మనం చూస్తే, and again in Hebrews 11 and 32, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో కూడా మనం చూస్తే, this David was the one who was anointed with the Holy Spirit. ఈ దావీదు అనేటువంటి ఈయన పరిశుద్ధాత్మ వలన అభిషేకింపబడినటువంటి వాడు. When prophet Samuel anointed the head of David, the Bible says the Spirit of God rested on him. ప్రవక్త అయినటువంటి సమూయేలు నూనెతో ఆయన అభిషేకం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవుని ఆత్మ అతని మీదికి దిగి వచ్చి నిలిచిననుంది. Now please listen carefully. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. Don't confuse the anointing of Samson and David. మళ్ళా ఇక్కడ సంసోను గారి యొక్క అభిషేకం దావీదు గారి యొక్క అభిషేకం వీటితో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోవద్దు. See, the Holy Spirit did not rest on Samson all the time. సంసోను గారి మీద పరిశుద్ధాత్ముడు ఎల్లకాలము నిలిచి ఉండట జరగలేదు. But this David got a special appointment from God. కానీ దావీదుకి దేవుని యొద్ద నుంచి ఒక ప్రత్యేకమైన అవకాశం ఇవ్వబడి, and the oil was anointed on his head. ఈయన మీద ఆ నూనె తైలమైనటువంటిది ప్రోక్షింపబడింది. And the Bible says the Holy Spirit rested on David. దేవుని యొక్క వాక్యం బైబిల్ ఏమంటుందంటే దేవుని ఆత్మ అతని మీద నిలిచెను, అతని మీద ఉండేను అని అంటుంది. That is the anointing that we receive in these days. ఈ దినాల్లో మనం పొందుకుంటున్నటువంటి అభిషేకం ఇదేనండి. The Holy Spirit anointing. పరిశుద్ధాత్మ అభిషేకం. What happened to this David? ఈ దావీదుకి ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, see a particular incident. ఒక ప్రత్యేకమైన విషయం చూడండి. He was an ordinary shepherd other time. మామూలు గొర్రెల కాపరిగా ఉండినాడు అప్పటికి. But when he came to the battlefield, కానీ ఎప్పుడైతే అతడు ఒక యుద్ధ భూమిలోనికి వచ్చాడో, and when he saw Goliath, అక్కడ గొలియాతును చూచినప్పుడు a peculiar anointing came on him. ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇతని మీదకి వచ్చింది. He had a peculiar gift of faith. ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసం అనే వరం ఇతనిలోనికి వచ్చింది. Look at the army of the Israelites. ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాన్ని మీరు గమనించండి. అక్కడ they were all men of God. వాళ్ళందరూ దైవజనులేనండి. they all knew the Old Testament. వాళ్ళందరూ కూడా పాత నిబంధన కాలంలో యెహోవా దేవుని ఎరిగిన వాళ్ళే. they were all keeping the covenant of God. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క నిబంధనని పాటిస్తున్న వాళ్ళే. but what was the difference? కానీ వాళ్ళకి దావీదుకి తేడా ఏంటి?
David got the gift of faith. ఈ దావీదు విశ్వాసం అనే వరమును కలిగి ఉన్నాడు. What was his confession? కాబట్టి ఇతడు ఏమని పలుకుతున్నాడు? He said, I am not coming with spear. నేనేదో ఖడ్గముతో నీ దగ్గరికి రావట్లేదు అబ్బాయి. I am not coming with sword. లేకపోతే నేను ఒక ఈటితో వీటితో నేను రావడం లేదు. But my faith is on the God of Israel. నా యొక్క విశ్వాసము ఇశ్రాయేలీయుల దేవుడైన వాని మీద ఉంచి ఉన్నాను. And what was the weapon he used? అతడు వాడినటువంటి ఆయుధం ఏంటండి? It was an ordinary stone. కేవలం ఒక చిన్ని రాయి ఒడిసిలో పెట్టి With తిప్పాడండి. a small stone. ఒక చిన్న రాయి. He could only slang his stone. ఆ చిన్న రాయిని ఒడిసిలో పెట్టి పెట్టుకుంటాడు. But the one who worked behind his this stone, కానీ ఆ చిన్న రాయి వెనుక కార్యము చేసింది ఎవరంటే it was his faith and the Holy Spirit. తన యొక్క విశ్వాసం అనే వరము, ఆ వరం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు. Hallelujah. Hallelujah. You may not have so much money or so much power to do things in this world. ప్రియమైన సేవకులారా, ఈ లోకంలో ఇట్టి సేవ చేయడానికి అన్నట్టుగా నీ దగ్గర ఎక్కువ డబ్బు లేకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు. You may not have a spear or sword to fight against men. మనుషులకు విరోధంగా పోరాడడానికి నీ దగ్గర కత్తి, ఈటె అనేటువంటివి లేకపోయి But if you have this gift of faith, కానీ నీవు గనుక ఇట్టి విశ్వాసం అనే వరము కలిగి ఉంటే, and if God has given a word in your heart, దేవుడు నీ యొక్క హృదయంలో ఒక భారాన్ని పెట్టి ఉంటే, you will have so much faith. నీవు ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉండి, When people look at you, ప్రజలు మిమ్మల్ని చూసి అంటారు, they say, oh madman. ఏంటి వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అంటారు. See, some Christians look like mad people for others. కొంతమంది క్రైస్తవులు ఇతరులకు ఇలాంటి వెర్రి వాళ్ళలాగానే కనబడతారండి. Some servants of God will say, కొంతమంది దైవ సేవకులు అంటారు, oh, we are going to build such a big church, మేము ఇంత పెద్ద ఆలయం మేము కట్టబోతున్నామండి, but we don't have a penny in our hand. కానీ మా చేతిలో ఒక్క పైసా కూడా లేదండి అంటారు. I say, how are they going to do this? ఏంట్రా పైసా లేకుండా, ఒక రూపాయి లేకుండా ఎంత పెద్ద ఆలయం కడతానంటారు, ఎలా జరుగుద్ది అని You అనుకోవచ్చు. know what they will say? వాళ్ళు ఏమంటారు తెలుసండి? Oh, faith. విశ్వాసం. Be careful. మళ్ళీ అది కూడా జాగ్రత్త అండి. It should be a right faith from the Holy Spirit. నేను ఒట్టినే పలికే విశ్వాసం అని కాదు, పరిశుద్ధాత్ముడిచ్చిన విశ్వాసములో పరిశుద్ధాత్మని నడిపించినప్పుడు అది సరైనటువంటిది. కొన్నిసార్లు ఉజ్జీవము ప్రేరేపణ పనికి రాదండి. See, some of us through enthusiasm do some mistake thinking that it is God's will. కొన్ని సార్లు మనం ఉద్రేకంతో మనం చెప్తూ ఉంటామండి, ఇది దేవుడు ప్రేరేపించాడు, నన్ను చెప్పేశాడు అనుకొని మన ఉద్రేకాన్ని బట్టి మనం చెప్పేస్తూ ఉంటాం. We think we are doing great thing for God. దేవుని కొరకు విశ్వాసంతో మేము గొప్ప కార్యం చేస్తున్నాం అని అనుకుంటాం మనం. See, I have seen some, they say, oh sister, we resign our job, we leave everything and we go to serve God. కొంతమంది అంటారు కదా, అమ్మా మేము మా ఉద్యోగానికి మేము రాజీనామా ఇచ్చేసి అన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క సేవ చేయడానికి వస్తున్నాం అంటారు. If you have the calling of a pastor, ఏమండి, ఒక పాదిరి గారుగా ఉండడానికి నీవు దేవుని చేత పిలువబడిన పిలుపు ఉంటే then go ahead. అలాగైతే ఉద్యోగం రాజీనామా చేసి సేవకుడిగా వెళ్ళండి. But if you don't have that calling, కానీ ఆ పిలుపు లేకుండగా if you do that thing, మీరు గనక మీ ఉద్యోగానికి రాజీనామాలు చేసేసి వదిలేస్తే, then later you are going to fall into trouble. ఆ తర్వాత కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాలు వచ్చేసరికి ఉన్న కొంచెం విశ్వాసం కూడా పోతుంది. The faith that you have a little bit also, you are going to lose it. ఒకవేళ కష్టాలు కాస్త వస్తే చాలండి, అప్పుడు ఏమవుతుందంటే ఉన్న కాస్త విశ్వాసం కూడా తొలగిపోద్ది మన నుంచి. But if you have the real faith given by God, కానీ దేవుని వలన ఆత్మ వలన నీకు అనుగ్రహించబడిన విశ్వాసం అనే వరము నువ్వు కలుగుంటే, and we are going to see how God gives such a faith. ఇలాంటి విశ్వాసం అనేటువంటిది దేవుడు మనకు ఎలాగ ఇవ్వబోతున్నాడో మనం చూడబోతున్నాం ఈరోజు. So if you have this gift of faith, ఈ విశ్వాసం అనేటువంటి ఒక వరం నీవు కలిగి ఉంటే, God gives you that faith, దేవుడు అట్టి విశ్వాసాన్ని ఇస్తాడు to do great things for God. నీవు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయడానికి అన్నట్టుగా ఆ విశ్వాసాన్ని నీకు To అనుగ్రహిస్తాడు. do mighty things for God. దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి కావలసిన విశ్వాసాన్ని If ఇస్తాడు. you have to understand this, ఇది మీరు అర్థం చేసుకోవాలంటే, I will give you a difference between faith and gift of faith. నేను విశ్వాసం అనే దానికి విశ్వాసం అనే వరమునకును తేడా చూపిస్తాను. This is how God explained me day before yesterday. మొన్నటి దినాన్ని దేవుని దగ్గర నేను కనిపెడుతున్నప్పుడు ఇలాగనే దేవుడు నాకు ఇది వివరించారు. If you see about two blind men in Matthew 9 chapter, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇద్దరు గ్రుడ్డి వారిని మనం చూస్తాం. అక్కడ in 28th verse, 28వ వచనంలో Jesus looked at these blind men and asked, యేసుక్రీస్తు వారు ఆ గ్రుడ్డి వారిని చూచి అంటున్నాడు, do you believe that I am able to do this? నేను మీకు ఈ కార్యం చేయగలనని మీరు నమ్ముచున్నారా?
Now listen carefully. జాగ్రత్తగా వినండి. What did Jesus ask? యేసు ఏమని అడుగుతున్నాడు? Do you believe that I can give you sight? నేను మీకు దృష్టిని ఇవ్వగలనని మీరు నమ్ముచున్నారా? This blind man said, ఆ గుడ్డి వాళ్ళు అంటున్నారు, yes Lord. నమ్ముచున్నాము ప్రభువా. So what is this faith? అంటే ఈ విశ్వాసం ఏమిటన్నమాట? This is a fruit or an ordinary faith. ఒకటి ఇది అయితే లోపల ఆత్మ ఫలముగా ఇవ్వబడినటువంటి విశ్వాసం, లేక సామాన్యమైన విశ్వాసం అని చెప్పొచ్చు. Faith on the Lord Jesus. ప్రభువైన యేసునందు ఉంచిన విశ్వాసం. But what did Jesus do? అయితే యేసు ఏం చేశారు? Then touched he their eyes and their eyes were opened. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున కలుగునుగా కన్నప్పుడు వారి కన్నులు తెరవబడెను. What did Jesus do? అంటే యేసు ఏం చేశారు? He said he touched their eyes. వారి కన్నులు ముట్టాడు ఆయన. And he said, let your eyes be open. మీ కన్నులు తెరవబడుగా కన్నాడు ఆయన. See, in this example you can see two faith. ఇక్కడ రెండు విశ్వాసాలు మనకు కనబడుతున్నాయి ఇందులోని. The faith of the blind man. ఒకటి ఆ గుడ్డి వారి యొక్క విశ్వాసం. It's an ordinary and simple faith. అది ఒక సామాన్యమైనటువంటిది, చిన్న విశ్వాసంగా వారు కలిగింది. But what is the faith of Jesus? కానీ యేసు యొక్క విశ్వాసం ఏమిటి? It is the gift of faith. అది విశ్వాసం అనే వరము. And along with the gift of healing. విశ్వాసం అనేటువంటి వరముతో పాటు స్వస్థపరిచే వరము కూడా ఉంది అక్కడ. Jesus had 100% belief that if he lay his hand, this blind man will be ఈ healed. యేసుక్రీస్తు వారు తన చెయ్యి వేసి ఆ గుడ్డివాని గనుక ముట్టుకుంటే వాని యొక్క గుడ్డితనం తొలగిపోయి స్వస్థత పొందుతాడని 100% యేసు విశ్వాసము కలిగి ఉన్నాడు. And another wonderful example. ఇంకొక అద్భుతమైనటువంటి ఉదాహరణ Matthew చూద్దాం. 17th chapter. మత్తయి సువార్త 17వ అధ్యాయం From verse 15. 15వ వచనం నుండి చూస్తే We see a lunatic man brought to Jesus by a father. అక్కడ ఒక దయ్యము పట్టినటువంటి వాడు తన తండ్రి ఆ దయ్యం పట్టిన వాడిని యేసు దగ్గర తీసుకొని వచ్చాడు. And we see the disciples could not drive out the devil that was in this boy. ఆ కుర్రమారునిలో ఉండినటువంటి ఒక దయ్యాన్ని శిష్యులైనటువంటి వాళ్ళు వారు వెళ్ళగొట్టలేకపోయారు. Please listen this example. చాలా జాగ్రత్తగా వినండి సేవకులారా ఈ If you విషయాన్ని. understand this, you can understand the faith very easily. ఈ విషయాల్ని గనక మీరు అర్థం చేసుకోగలిగితే విశ్వాసం యొక్క వ్యత్యాసాన్ని మీరు సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. And the father brought this boy to Jesus and said, తండ్రి యేసు దగ్గరికి కుమారుని తీసుకుని వచ్చి అంటున్నాడు, he said, I brought my son to your disciples, but they could not heal him. అయ్యా యేసయ్యా నా కుమారుని నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ వారు ఆ కుమారుని స్వస్థపరచలేకపోయారు అన్నాడు. You know what Jesus said? అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు తెలుసండి? Oh faithless and perverse generation. విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా. You know regarding whom Jesus said this? ఎవరి గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు? He told this to the father. అక్కడ తండ్రితో అన్నాడు. He told this even to the disciples. శిష్యులతో కూడా అంటూ ఉన్నాడు. You know why he said this word? ఎందుచేత ఆయన ఈ మాట వాడి ఉన్నాడంటే, And we will see what happened in the 18th verse. 18వ వచనంలో ఏం జరిగిందో మనం చూద్దాం. Jesus rebuked the devil. యేసు ఆ దయ్యమును గద్దింపగా And the devil departed. ఆ దయ్యం అతన్ని వదిలిపోయాను. Immediately the disciples are asking Jesus. వెంటనే శిష్యులు యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, They said, why could not we cast him out? మేమెందుచేత ఆ దయ్యాన్ని You వెళ్ళగొట్టలేకపోయామని see in the అన్నారు. 20th verse, 20వ వచనంలో చూస్తే Jesus said, because of your unbelief. మీ అల్ప విశ్వాసము చేతనే. And in verse 21, ఆ తర్వాత ఉన్న మాట్లాంటాడు, the Lord says, this kind goeth out by prayer and fasting. ఎలాంటిది ఎలా పోతుందనంటే విశ్వాసము ఉపవాసము ప్రార్థన ద్వారా మాత్రమే ఇది తొలగిపోతుంది Now అంటున్నాడు. we have to understand this. ఇక్కడ ఈ విషయాన్ని మనం అర్థం See, చేసుకోవాలి. when Jesus commanded these 12 men disciples to be with him, యేసుక్రీస్తు వారు ఈ యొక్క 12 మందిని తనతో ఉండడానికి అన్నట్టుగా ఆజ్ఞాపించి పిలిచినప్పుడు, you see in Matthew 10 and 1, మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనంలో గనక మనం చూస్తే, Jesus sent these disciples to heal the sick and drive out demon. యేసుక్రీస్తు వారి శిష్యులైనటువంటి వారిని దయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి